హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు రిగాలియా హోటల్ టూర్ చూపిస్తా చూడండి. మొత్తం అవుట్ సైడ్ మొత్తం చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ అనేది. రిగాలియా అని పెట్టేస్తే మనం ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. వీళ్ళకి సపరేట్ బ్రిడ్జ్ ఉందన్నమాట మెయిన్ రోడ్ నుంచి. సో మనం ఇక్కడ బుక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తాము ఎంట్రన్స్. చూడండి 37 ఫ్లోర్స్ అనమాట. ఇది ఏబిసి 3 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ హోటల్స్ ఉన్నారు, ప్లస్ హోటల్ కూడా ఉందన్నమాట. రిగాలియా అపర్వ్యూ హోటల్. మీకు అగోదాలో చూస్తే అండ్ booking.com లో దేంట్లో అయినా చూసినా కానీ మెయిన్గా ఇదే చూపిస్తుంది అనమాట. ఎయిర్బిఎన్బిలో అయితే మనకు డిఫరెంట్ హోస్ట్స్ చూపిస్తారనమాట. సో డైరెక్ట్ ఓనర్సే హోస్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ అపర్వ్యూ హోటల్ రిసెప్షన్ ఫ్రంట్ ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి మొత్తం గ్రీనరీ అసలు ఎంత బాగా మెయింటైన్ చేశారో. అసలు పూల్ చిన్న పాండ్ లాగా పెట్టి దాంట్లో ఫిషెస్ కూడా పెట్టారు. చూడండి ఫిషెస్ కూడా కనబడుతున్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ 37th ఫ్లోర్కి వెళ్ళడానికి స్విమ్మింగ్ పూల్కి చూపిస్తా డైరెక్ట్ ఉంటుంది చూడండి. 37th ఫ్లోర్కి వెళ్ళడానికి అక్కడ సపరేట్ లిఫ్ట్ ఉందన్నమాట, ఎక్స్ప్రెస్ లిఫ్ట్. అది ఎక్స్ప్రెస్ లిఫ్ట్ అనమాట. సో ఇది రిగాలియా హోటల్ వాళ్ళకి 37, 35th to 37 వాళ్ళకి ఉంది. సో అది ఇక్కడ ఏబిసి బ్లాక్స్ ఉన్నాయి చూడండి. సో ఇది ఏ బ్లాక్ అనమాట. సో ఫుడ్ డెక్ ఏ బ్లాక్ దగ్గరే ఉంటుంది అనమాట. ఇది రిగాలియా హోటల్ వాళ్ళకి విత్ ఫుడ్తో బుక్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. లేదంటే మనకు 30 రింగేట్స్ అనమాట అడల్ట్కి, చైల్డ్కి 25 రింగేట్స్ అనమాట బుఫెట్ బ్రేక్ఫాస్ట్. సో అది కూడా సపరేట్ వీడియో చేస్తాను చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా బి బ్లాక్కి వెళ్తే బి బ్లాక్ అక్కడ ఉంది చూడండి. మధ్యలో కూడా లైబ్రరీ ఉంది, అది కూడా సపరేట్గా మళ్ళీ చూపిస్తాను. ముందు బయట కవర్ చేస్తాను. సో ఇది బి బ్లాక్లో అక్కడ బి బ్లాక్ ఎంట్రన్స్ అనేది ఒక్కొక్క బ్లాక్ ఒక సెక్యూరిటీ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ దీనికి ఒక బ్లాక్ కూడా పేరు ఉంది, మెలరోసా, మిలానా అనే డిఫరెంట్ పేరు ఉన్నాయి. సో ఇది బి బ్లాక్ అనమాట. బి బ్లాక్ దగ్గరే మళ్ళీ చూడండి 3M జామ్ అనే సూపర్ మార్కెట్ ఉందన్నమాట. సో ఇక్కడ జిమ్ కూడా ఉందన్నమాట. ఇది జిమ్ అనమాట. జిమ్ టైమింగ్ 6 AM to 11 PM. సో ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వేవ్ అన్నది సపరేట్గా ఒక మినీ ఫారెస్ట్ లాగా మెయింటైన్ చేశారు అంతా. చూడండి ఇక్కడ ఫిష్లు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. అసలు ఒక చిన్న పాండ్ పెట్టి ఫిష్లు పెట్టి భలే మెయింటైన్ చేస్తున్నారు అసలు. ఇక్కడ చాలా బాగుందన్నమాట. చూడండి ఇది బ్లాక్ సి అన్నమాట. బ్లాక్ సి దగ్గర చిన్న ఒక ఫుడ్ ఏదో ఉంది. సో చిన్న పేస్ట్రీస్, బన్స్, బర్గర్స్ తినడానికి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి కొన్ని హాస్టల్ రూమ్ వాళ్ళకి వాషింగ్ మిషన్స్ ఉండవు అనమాట. సో అందుకని ఇక్కడ వాషింగ్ మిషన్స్ కూడా పెట్టారు. డ్రైయర్ ప్లస్ వాషింగ్, ఎన్నో రింగెట్స్ వేస్తే అక్కడ మనం బట్టలు వేస్తే వాష్ చేసుకుని ఆరబెట్టేసుకో. ఆ డ్రైయర్ ప్లస్ వాషర్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి, పైన కింద ఉందన్నమాట. సో మాకైతే వాషింగ్ మిషన్ ఇచ్చారు కాబట్టి మేమైతే యూజ్ చేయలేదు. సో అలా వచ్చేస్తే సి బ్లాక్ దగ్గరికి వెళ్తాము. ఇది సి బ్లాక్ అనమాట, మిలాన్ అనమాట. సో మిలాన్ దగ్గర మళ్ళీ ఇంకొక సూపర్ మార్కెట్ ఉంది, బిలా సూపర్ మార్కెట్. ఇది 24 hours ఉంటుంది, అది ఓన్లీ సర్టైన్ అవర్స్లోనే ఉంటుంది అనమాట. సో బిలా మార్ట్ కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. చూడండి ఇక్కడ ఏమన్నా బీవర్జెస్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. మనం కార్డ్ పెట్టి స్వైప్ చేస్తే మనకి ఏది కావాలనేది అది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ సో చూడండి ఇది అంతా ఒక రౌండ్ అయిపోయింది. ఇక్కడ వెయిటింగ్ ఏరియా అనమాట. క్యాబ్ బుక్ చేసుకున్నాక గ్రాబ్ కోసం కానీ కార్ అని అక్కడ వెయిట్ చేయొచ్చు అనమాట. సో ఇది మధ్యలో ఒక వేవ్ పెట్టారు, మధ్యలో నుంచి వెళ్తాం పదండి.
సో మధ్యలోంచి అపార్ట్మెంట్ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. అసలు 37 ఫ్లోర్స్. అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి మొత్తం 37 ఫ్లోర్స్. అసలు ఎంత నీట్గా ఉందంటే, ఓల్డ్ బిల్డింగ్, ఒక 10 years బిల్డింగ్ అనుకుంటా, కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి నా పొట్ట కనపడుతుంది. అసలు చాలా బాగుందన్నమాట హోటల్. సో ఈ హోటల్ ఎందుకంటే కొంచెం బాగుంది అని మేము ఇక్కడ తీసుకున్నాము. కొంచెం చీప్ కూడా ఉందన్నమాట. సో మిగతా అన్ని అక్కడ వేరే మెయిన్ ఏరియాస్లో అయితే చాలా కాస్ట్లీ ఉందన్నమాట. ఆ ఫిష్లు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. సో పాండ్, చిన్న మినీ పాండ్ లాగా పెట్టి దాని ఫిష్లు అన్ని చేస్తున్నారు అనమాట. అవి నేను దగ్గరికి వెళ్తే అవి నేను ఫుడ్ వేస్తున్నాయని అన్ని వచ్చేసాయి దగ్గరికి. పెద్ద పెద్ద ఫిష్లు, దానికి కూరలు కూడా ఉన్నాయి చూడండి. అసలు చాలా పెద్ద ఫిష్లు అయ్యి. సో ఫుడ్ వేయకూడదు అనమాట దానికి ఎందుకంటే వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇందాక చూపించా కదా వెయిటింగ్ ఏరియా. సో క్యాబ్స్ వచ్చినాయి ఏమొచ్చినాయి ఇక్కడ పికప్ పాయింట్ ఉంటుంది. సో నెక్స్ట్ జిమ్ రూమ్ వచ్చేలకే టైమింగ్స్ చెప్పాను కదా ఇందాక. ఏంటంటే లోపలగా అలో లేదు, నేను వెళ్ళలేను, స్లిప్పర్స్ ఉన్నాయి నాకు. సో బయట నుంచి చూపిస్తా చూడండి. సో చాలా బాగా నీట్గా ఉంది, అన్నీ ఉన్నాయి. ట్రెడ్మిల్ ఉంది, A to Z ఉన్నాయన్నమాట, ఒకటని కాదు. సో లోపల వెళ్తే కనబడుతున్నాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడ హోస్ట్ కి రిసెప్షన్ వాళ్ళు ఇక్కడ కీస్ పెట్టేస్తారు అనమాట. బాక్స్ లో వెళ్ళి మనం తీసుకోవడమే, మనకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో నెక్స్ట్ కొన్ని రూమ్స్లలో ఫిల్టర్ ఇవ్వరనమాట. సో వాళ్ళు వాటర్ కొనుక్కోవడానికి ఇక్కడ కింద బాగా ఇచ్చారనమాట. బాటిల్స్ అయితే కాస్ట్లీ అవుతాయి, దీంట్లో కొంచెం తక్కువ అవుతుంది. సో 20 cents రింగిట్స్ వేస్తే ఒక 1/2 liter వస్తుంది అనుకుంటా. సో అలా ఇక్కడ వాటర్ పెట్టారు. అంటే బయటకు వెళ్ళి బాటిల్స్ కొనుక్కోవడం కంటే ఇది కొంచెం యూస్ఫుల్ అనమాట. కొన్ని మా 2 BHK అపార్ట్మెంట్లో అయితే మాకు ఇచ్చారు, మేము అందుకే యూజ్ చేయలేదు, నాకు అంత ఐడియా లేదు. కాకపోతే 20 cents వేస్తే 20 cents రింగిట్స్ వేస్తే వస్తుంది. సో ఇది లైబ్రరీ రూమ్ అనమాట. సో లైబ్రరీ రూమ్ లో కొంచెం డీసెంట్ గా టైమింగ్స్ కూడా ఇచ్చారు చూడండి, 7 to 11 PM అని. సో ఇది లోపల జస్ట్ మనం పేపర్స్ ఉన్నాయి, బుక్స్, జర్నల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా అన్ని చూపిస్తాను. ఇదైతే లైబ్రరీ రూమ్ కి యాక్సెస్ కావాలంటే కార్డ్ పెట్టాలన్నమాట. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ లో మొత్తం చూపిస్తాను. స్విమ్మింగ్ పూల్, ఇన్ఫినిటీ పూల్, చిల్డ్రన్ పూల్ అనమాట.